అందరికీ నా నమస్తులండి. మనం వచ్చేసి గుంటూరు అనమాట. విద్యానగర్లో మెయిన్ రోడ్లోనే ఉంటుందన్నమాట. కీర్తి టిఫిన్స్ అండి. అలాగే శుభం కళ్యాణ మండపం ప్రక్కనే ఉంటుంది అనమాట. కీర్తి టిఫిన్స్ అనమాట. విద్యానగర్ కొరటపాడు మెయిన్ రోడ్డు విద్యానగరం అలా అనమాట. కీర్తి టిఫిన్స్ ఎదురుగానే ఉంటుంది. మనం లోపలికి వెళ్ళేటప్పుడు రైట్లో ఉంటుంది. మనం గుజ్జురుగుళ్ళు వచ్చేటప్పుడు లెఫ్ట్లో ఉంటుందన్నమాట. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ ఐటమ్స్ పదార్థాలు ఎలా ఉన్నాయో టీ సెక్షన్ ఉంది, టిఫిన్ సెక్షన్ ఉందండి. అలాగే వీళ్ళ అభిరుచులు, వీళ్ళ ప్రత్యేకతలు ఎలా ఉన్నాయో, టేస్ట్ ఎలా ఉంటుందో, క్వాలిటీ ఎలా ఉంటుందో, రేట్స్ ఎలా ఉంటుందో అన్నీ క్యారీ చేసేద్దాం. కస్టమర్స్ బాగా ఫుల్ క్రౌడ్గా ఉంటారండి. ఉదయం నుంచి ఈవినింగ్ వరకు కూడా ఫుల్ క్రౌడేనమాట. బాగా బిజీగా ఉంటుంది ఎప్పుడు కూడాను. సీనియర్స్ అందరూ ఎక్కువగా వస్తూ ఉంటారనమాట. ఎక్కువగా ఇక్కడ టిఫిన్ ఈ ఏరియా మొత్తం కూడా ఇక్కడికి రావాల్సిందేనండి. మంచిగా ఉంటాయి టిఫిన్స్ అన్నీ ఫిదా కావాల్సిందే అనమాట. ఓకేనా? ఇంకెందుకు మరి ఆలస్యం, త్వరగా వెళ్ళి చూసేద్దాం. వచ్చేసేయండి మరి. ఇదిగోండి, ఇలా స్టీల్ ప్లేట్ ఇచ్చారు. చక్కగా ఒక ఇడ్లీ, ఒక గారె, ఒక మైసూర్ బజ్జీ, ఒక పునుగు, సాంబార్ ఇచ్చారండి. పల్లీ చట్నీ, టమాటా చట్నీ ఇచ్చారు. చక్కగా పచ్చటి అరిటాకు మీద కలర్ఫుల్గా ఉన్నాయి. చూసారా టిఫిన్ ఎలా ఉందో? టేస్ట్ చేసి చెప్పండి. కీర్తి టిఫిన్స్లో టిఫిన్ అనేది చాలామంది క్రౌడ్ అండి, ఫుల్ క్రౌడ్ అనమాట. ఫిదా కావాల్సింది ఇక్కడ టిఫిన్స్ అంటే. క్వాలిటీకి కానీ అలాగే రేట్స్కి కానీ బాటిల్ కూడా ఇచ్చారు సారు. రాజీ పడే పనే లేదనమాట. ఇడ్లీ టేస్ట్ చేస్తున్నారు. ఎలా ఉన్నది ఇడ్లీ? మృదువుగా మెత్తగా ఉన్నదా? నేను తయారు చేసినట్లుగా ఉన్నదా ఇంట్లో? అవును, అదే ఇంట్లో హోమ్ మేడ్ లా తయారు చేసినట్లుగా ఉన్నదా? ఓకే ఓకే. ఫుల్ క్రౌడ్ అండి. ఫిదా కావాల్సింది. ఇక్కడ టిఫిన్స్ అన్నిటి కూడా పరిశుభ్రంగా తయారు చేస్తారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. అలాగే రేట్స్ రీజనబుల్ రేట్స్ అండి. దిగువ తరగతి దగ్గర నుంచి ఎగువ తరగతి వరకు కూడాను ప్రతి వాళ్ళు తప్పకుండా వచ్చేస్తారనమాట. మార్నింగ్ వాకింగ్ చేసి కానీ, ఇందా చెప్పారు కదా షటిల్ కానీ, వాళ్ళంతా కూడా వచ్చేసి ఎంజాయ్ చేస్తారు. ఉదయం కాఫీ, టీలు, టిఫిన్స్ మొత్తం కూడానండి. ఏం తింటున్నారు ఇప్పుడు? పునుగు. ఓకే, ఎలా ఉంది? బాగుందా? బయట బండ్లు కూడా పార్కింగ్ ఉన్నదండి. కూర్చొని త్రాగటానికి వెసులుబాటు సౌకర్యం ఉన్నది. అలాగే చక్కగా మొత్తం కూడాను చాలా ఫ్రీగా ప్రశాంతంగా మన ఇంట్లో కూర్చొని తిన్నట్లుగానే ఆస్వాదించవచ్చు అనమాట. టిఫిన్స్ అనేవి చాలా బాగుంటాయండి. ఇలా ఫ్యాన్స్, చక్కగా రూమ్స్, వెసులుబాటు సౌకర్యంతో కస్టమర్లు అందరూ కూడా ఈ విధంగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చండి. నెక్స్ట్ ఏం తింటున్నారు? మైసూర్ బోండా బజ్జీ. అవును, అవును. అవును, మనం కూర్చుంటే వాళ్ళే వచ్చి సప్లై చేస్తారండి. మనం ఆర్డర్ ఇస్తే రీజనబుల్ రేట్స్ అండి. క్వాలిటీ బాగుంటుంది, పరిశుభ్రంగా తయారు చేస్తారు. ఈ ఏరియా మొత్తం ఫిదా కావాల్సిందే. కీర్తి టిఫిన్స్ అంటే మొత్తం కూడా ఫిదా కావాల్సిందేనండి. మహా క్రౌడ్ వస్తారు. ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడూ ఉంటూనే ఉంటారండి. కొంచెం వర్షం కారణంగా ఈరోజు కొంచెం తక్కువగా ఉన్నారు. చూసారా? వడ కూడా బాగున్నదా? ఓకే. పునుగా ఇప్పుడు వడ. ఓకే. అసలు టిఫిన్స్ స్టార్ట్ చేయటం, తినటం ప్రారంభిస్తే ఇక అసలుకి మనకి ఆనందానికి అవధులు ఉండవండి. అంత బాగుంటాయి అన్నమాట. సాంబార్ అలా ఉన్నాయి. సాంబార్ ప్రియులు కదా మీరు. బాగున్నాయా? అమృతమేనా? అందుకే ఎంత క్రౌడ్. ఫుల్ ఫిదా కావాల్సిందే ప్రతి దానికి కూడాను. చక్కగా ఇంకా
బాగున్నాయి ఐటమ్స్ అన్నీ బాగున్నాయి, పదార్థాలు అన్నీ కూడాను కమ్మగా కడుపు నిండిపోతుంది. మనం తిన్నా కూడా ఆహా తిన్నాము చక్కగా కమ్మగా అని ఆస్వాదించవచ్చండి. సరే ఇంకా ఎంజాయ్ చేయండి అయితే. బాగున్నాయా? అన్నీ బాగున్నాయి, సూపర్ సూపర్. ఎంజాయ్. చక్కగా పచ్చని అరిటాకు ఇచ్చారు, ప్లేట్ పెట్టారు, అలాగే గారె, అలాగే బోండం, మైసూర్ బోండం. ఇది చూసారా ఎంత పెద్దదో, చక్కగా పెద్దగా ఉన్నది. చేశారు చక్కగా, అన్నీ పెద్ద సైజులేనండి మొత్తం కూడా. సాంబార్ ఇచ్చారు, మూగులాడుతుంది వేడి వేడిగా. అలాగే చట్నీ, పల్లీ చట్నీ ఇచ్చారు, టమాటా చట్నీ ఇచ్చారు. ఇక కడుపు నిండిపోతుందండి. అంత ఆరోగ్యమైన ఫుడ్, హెల్తీ ఫుడ్. మనం కీర్తి టిఫిన్స్కి వస్తే ఆరోగ్యం మహాభాగ్యం మన కాన్సెప్టే. 3 ప్రత్యేకతలు మనకి కాన్సెప్ట్. ఎలాగా పరిశుభ్రంగా, క్వాలిటీ, అలాగే రేట్స్ ఈ 3 ప్రత్యేకతలు కలిగి ఉంటుంది అనమాట. ఏరియా మొత్తం తినాలి. ముందుగా ఇడ్లీ టేస్ట్ చేద్దాము. మంచి మినపప్పు వాసన, మంచి స్మెల్ అనమాట. వాళ్ళ పొలంలో పండిన మినపప్పు తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటారంటండి. దీనికి కట్టం పెట్టేస్తాను. ఏమైనా సూక్ష్మజీవులు, పువ్వులు తింటాయి కదా, పెట్టేస్తున్నాను. రవ్వ తక్కువ, పప్పు ఎక్కువగా వేస్తారనమాట. ప్రతి వాళ్ళు, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఈ టేస్ట్ని ఆరగించండి, ఆస్వాదించండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకేనా? అద్భుతం, అమృతమండి. వంక పెట్టాల్సిన పనే లేదండి. క్వాలిటీకి రాజీ పడలేదు, రాజీ పడాల్సిన పనే లేదు. ఒక ఇడ్లీ ముక్క సాంబార్లో వేసుకున్నాను. సాంబార్ బౌల్ కూడా చూస్తారా, చక్కగా పెద్దది. అలాగే స్పూన్ మంచిగా క్వాలిటీ, అన్నీ కూడా రిచ్. కానీ దిగువ తరగతి దగ్గర నుంచి ఎగువ తరగతి వరకు అందరూ రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సాంబార్తో ఇడ్లీ తింటుంటే అంబరాన్ని ఎక్కినంత సంతోషంగా ఉంది, ఆకాశాన్ని ఎక్కినంత ఆనందంగా ఉందండి. అన్ని పదార్థాలన్నీ వేశారు సాంబార్లో, చిక్కగా ఉన్నాయి బాగా. అమృతం. అది వడ బాగా మన ఇంట్లో తయారు చేసినట్టుగానే తయారు చేసుకున్నాను. అల్లము, పచ్చిమిరపకాయ తరుగు, కొత్తిమీర, అట్లాగే ప్రతి పదార్థం వేస్తారు, రాజీ పడరు అనమాట. అద్భుతం, అమృతం. అమ్మగా రుచిగా బాగుంది. గారి మాత్రం ఏ పదార్థాన్నైనా వంక పెట్టడానికి వీల్లేదండి. 100 మార్కులు వేయచ్చు. మంచి ఫ్లేవరు, మంచి అరోమా, కరకరలాడుతూ క్రిస్పీగా బాగుంది. సైజులు నా సైజులో ఉన్నాయి, ప్రతిదీ కూడా నా సైజులో ఉన్నాయి. పెద్ద పెద్ద సైజు మైసూర్ కొంటానండి. మొత్తం కూడా ఉడికిపోయింది, చక్కగా అద్భుతం. మొత్తం కూడా ఉడికిపోయింది, సూపర్గా ఉంది. ఆయిల్ అసలు లేనే లేదండి, మంచి ఆయిల్ వాడతారు. చెప్పారు కదా ఫ్రీడమ్ ఆయిల్ వాడతామంటే. మనము ఆరోగ్యం కాపాడుకోవచ్చండి. ఇక్కడికి వస్తే, కీర్తి టిఫిన్స్లోకి వస్తే ఆరోగ్యం కాపాడుకోవచ్చు. సైజులు చూసారా, మనకి నచ్చినవి, మనకి ఇష్టం
వచ్చినవి 1-10 సార్లు మనం రిపీట్ చేస్తూ ఉంటాం కదా, అందుకే మీతోటి ఇన్నిసార్లు నేను పదే చెప్తాను. పునుగు కూడా గట్టిగా చక్కగా తరకలాడుతూ వేయాల్సిన పదార్థాలన్నీ వేస్తున్నారు. ఎందుకు ఉండదండి రుచి? అమృతం మరింత రుచి పెరిగింది, మరింత అమృతంగా ఉంటాయి. దోశలు అన్ని రకాల దోశలు, అలాగే అన్ని రకాల పూరీలు, దోశలు, అన్ని రకాల ఇడ్లీలు, వడలు, గారెలు, చాయ్, కాఫీలు. ఆ కాఫీలో దాదాపు 20 రకాలు ఉన్నాయంట, టీలు కాఫీలలో. అవి అవైలబుల్. మళ్ళీ సాయంకాలం పరోటా చపాతీలతోటి సాయంత్రం టిఫిన్స్ నిర్విరామంగా. ఆదివారం కూడా ఉంటుంది, ఎనీ టైం ఉంటుంది. పండుగలు అనేది లేదు, ఒక స్పెషల్ ప్రత్యేకతలు అనేది ప్రతిరోజు. మనం పెళ్ళిళ్ళకి, వివాహాది శుభకార్యాలకైనా ఫంక్షన్స్కైనా పదార్థాలుగానే ఆర్డర్స్ ఇస్తే చక్కగా క్యాటరింగ్ చేసేస్తారంటండి. క్యాటరింగ్ చేసి మనకి ఇస్తారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, పరిశుభ్రత తయారు చేస్తారు, రీజనబుల్. కడుపు నిండిపోతుందండి, తినేసేస్తాము. మా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అనమాట. చాలా ఆరోగ్యకరమైన హెల్తీ తీసుకుంటున్నాను టిఫిన్ అనేది, బ్రేక్ఫాస్ట్ అనేది. ఇలా వాటర్ బాటిల్స్ ఇలా ఇస్తారనమాట, బాటిల్స్. ఓకే ఓకే. ఒక విషయం చెప్పాలండి, మెయిన్ వచ్చేసి విజిట్ చేసే విధానం, అలాగే కస్టమర్ని ఆహ్వానించే విధానం కానీ, ఆ రెస్పెక్ట్ కానీ వారికి ప్రత్యేకంగా ఉన్నదన్నమాట. కూర్చోండి తినండి అనేది వాళ్ళ ప్రత్యేకత అనమాట. కీర్తి టిఫిన్స్ వాళ్ళ ప్రత్యేకత అనమాట అండి. ప్రతి వాళ్ళని అలాగే విజిట్ చేయడం, ఆహ్వానించడం, అలాగే విజిట్ చేసే విధానం నచ్చింది. మెయిన్ అది ఉండాలి కదా ఎవరికైనా, అదే మెయిన్. కడుపు నిండిపోతుంది, చాలా హ్యాపీనండి. టిఫిన్స్ చేస్తున్నా కూడా ఆ సంతోషం అంతా కూడా ఆనందం. ఇక్కడ అంతా కీర్తి టిఫిన్స్ అంతా కూడా శ్రీనివాస్ గారు పెయింటింగ్ చేసుకుంటారు. ఆయన యొక్క కను నేత్రాలతోటి, ఆయన కను సైగలతోటి ఎక్కడక్కడ పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంటుంది, క్రమశిక్షణగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆహ్వానించడం కానీ, అలాగే విజిట్ చేయడం కానీ చాలా సహజ సిద్ధంగా ఉంటాయి అన్నమాట. ఆ ప్రేమ అనేది అర్థమైపోతుంది, తెలిసిపోతుంది కదండి. కడుపులో నుంచి వచ్చేదా, పెదాల మీద నుంచి వచ్చేదా అనేది ఆ ప్రేమ తెలిసిపోతుంది. ప్రతి వాళ్ళని అలా విజిట్ చేస్తారు, ఆహ్వానిస్తారు, చక్కగా కూర్చొని తినండి అంటారు. క్వాలిటీ కానీ, పరిశుభ్రత కానీ, టేస్ట్ తక్కువ, ప్రతి వాళ్ళు తప్పకుండా రండి. ఓకేనా? తినగానండి కాఫీ కూడా అవైలబుల్, ఇక్కడ ప్రశాంతం కూర్చొని నిదానంగా తాగొచ్చండి. చాలా రకాలు ఉన్నాయండి, కాఫీలు కానీ, టీలు కానీ, వెరైటీలు, చాలా చాలా వెరైటీలు. అన్నీ ఆరోగ్యకరమైన పానీయాలు, ద్రవ పదార్థాలు అన్నీ కూడానండి. చాలా రకాలు ఉన్నాయి. నేను మాత్రం బెల్లం కాఫీ తాగుతున్నాను, తాటి బెల్లం కాఫీ బాగుంది, ఆస్వాదిస్తున్నాం. తాటి బెల్లం కాఫీ ఆరోగ్యాలకు మంచిది కదండి, చాలా శ్రేష్టం కదా. కాఫీ అంటేనే కాఫీ ప్రియులు, ఇక తాటి బెల్లం కాఫీ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట. బాగా ఎంజాయ్ చేయండి. అసలు మెయిన్ కాఫీ ప్రియులు అనమాట, కాఫీ అంటే చాలా ఇష్టం. అలాంటిది తాటి బెల్లం కాఫీ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. చాలా రకాల వెరైటీలు ఉన్నాయండి. ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ, అలాగే టెన్నిస్ ఆడేవాళ్ళు కానీ, మన వయసు వాళ్ళు అంతా ఉన్నారు కదండి, జాకింగ్ చేసేవాళ్ళు కానీ, మొత్తం కూడా వచ్చి ఇక్కడే సేద తీరుతూ, విశ్రాంతి తీసుకుంటూ,
చక్కగా కాఫీ టీలు తాగుతున్నారనమాట. టిఫిన్ చేసిన తర్వాత కూడా ఇలా అయిపోతుంది. స్ట్రాంగ్గా ఉంది. ఏదైనా సరే పర్ఫెక్ట్గా ప్యూర్ క్వాలిటీ వాడుతున్నారు. 100 మార్కులు వేయచ్చు అనమాట. చాలా బాగుంది. ప్రతి పదార్థం కానీ కాఫీ టీ కానీ వంక పెట్టడానికి వీలే లేదండి. అంత కప్పుగా రుచిగా ఉంటుందన్నమాట. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. విద్యానగరు కొరటిపాడు మెయిన్ రోడ్డు విద్యానగర్ అనమాట. కీర్తి టిఫిన్స్ మనం లోపలికి వెళ్ళేటప్పుడు కొరటిపాడు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది. మనం గుజ్జునగూడ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. కీర్తి టిఫిన్స్ ఏరియా మొత్తం మీరు వస్తుంటే అర్థమైపోతుంది, తెలుసుకోండి. పెద్ద పెద్ద అక్షరాల్లో తెలుసు. అన్ని తరగతుల వారికి, మధ్య తరగతి వారికి, దిగువ తరగతుల హై క్లాస్ వాళ్ళకి మొత్తానికి ఉంటుంది. రేట్స్ రీజనబుల్ రేట్స్. సూపర్ స్ట్రాంగ్గా కాఫీ మంచి సువాసన ఇస్తారు. అన్నీ కూడా బాగుంది. శ్రీనివాస్ గారు మెయింటైన్ చేస్తున్నారు ఇదంతా కూడా. ఆయన అంత చక్కగా క్రమశిక్షణతోటి వర్కర్స్గా చెప్పుకునే విధానం, అలాగే కస్టమర్లను ఆహ్వానించే విధానం చాలా హైలైట్ అండి. చాలా బాగుంది. మీరు కూడా ఫుల్ వీడియో అనేది నెక్స్ట్ రో పెడతానండి. అయితే మేము ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసే వీడియో మాత్రమే పెట్టానండి, మా వారు నేను. ఫుల్ వీడియో అనేది నెక్స్ట్ పెడతానమాట. ఇక వీడియో లెంగ్త్ పెరుగుతుందని చెప్పేసి ఇంతటితో ఆఫ్ చేశానమాట అండి. ఈ ఏరియా మొత్తం ఫిదా కావాల్సిందేనండి. కీర్తి టిఫిన్స్ అనమాట. ఇక చాలా వెరైటీలు మొత్తం కూడాను మనం బండ్లు పెట్టుకోవటానికి వెసులుబాటు, సౌకర్యం, అలాగే ఉదయాన్నే సీనియర్స్ కానీ అలాగే పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ టేస్ట్ చేస్తారు, కాఫీ టీలు ఎంజాయ్ చేస్తారనమాట అండి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. అంటిల్ దెన్ ఈ రోజుకి వీడియో ఇదేనండి. మరలా రేపటి వీడియోలో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తేనండి.